హలో ఎవ్రీవన్, హవ్ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ బిగ్ బాస్ 8 17వ రోజు ఎపిసోడ్ చూసారు అంటే రచ్చరచ్చగా ఉనింది. సో అంతకన్నా ముందు ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం జరిగింది, దేని గురించి అనేసి చూద్దాం. ఫస్ట్ అయితే ఎపిసోడ్ స్టార్టింగే నిన్న జరిగినటువంటి బెలూన్ టాస్క్ గురించి యష్మికి అండ్ నిఖిల్కి పెద్ద రచ్చ అవుతుందన్నమాట. ఇక్కడ యష్మి వచ్చి చాలా గట్టిగా అరుస్తూ నిఖిల్తో మాట్లాడుతుంది. అప్పుడు నిఖిల్ వచ్చి పక్కకు జరుగు అంటాడు. అక్కడ యష్మి నిఖిల్ని ఏమడుగుతుంది అంటే, నీ స్టిక్ ఇరిగిపోయిన సోనియా సంచాలక్ ఉన్నారు కదా, సో స్టాప్ చేయండి గేమ్ని అనేసి అన్నారు. పౌజ్ చేసేదానికి ట్రై చేశారు, కానీ గేమ్ అయితే పౌజ్ కాలేదు అక్కడ. సో నిన్న నేను చూశాను, అందరము చూసాము. గేమ్స్ పౌజ్ చేయమని సోనియా చెప్పిన పౌజ్ అయితే కాలేదు. ఇరిగినటువంటి స్టిక్తోనే నిఖిల్ అబ్బాయి బెలూన్స్ని విరగొట్టడానికి ట్రై చేశారు. కాకపోతే అబ్బాయి ఇక్కడ ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి రెక్టాంగిల్ సర్కిట్లో తను లోపలికి రాకుండా ఒక అడుగు బయట వేస్తూ బెలూన్స్ని విరగొట్టడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. కానీ యష్మి అయితే నిఖిల్తో చాలా పెద్ద రచ్చ చేస్తుందన్నమాట. ఇంకా ఆ రచ్చ అయిన తర్వాత ఇంకా వెళ్తారు అందరూ కూడా. సో అయిపోతుంది. తర్వాత వచ్చి ఫుడ్ విషయం వచ్చి లైక్ అక్కడ ఇంకా వాళ్ళకి రేషన్ ఇవ్వలేదు ఈ వీక్కి సంబంధించి. అంతకన్నా ముందు బిగ్ బాస్ మీరు గెలిచారు అని అనౌన్స్ చేసే ముందు నైట్ ఉంటుంది కదా, ఆ నైట్ అందరికీ ఆకలితో ఉంటారు కాబట్టి సో ఉన్న రేషన్లోనే వాళ్ళకి తగినట్టు వాళ్ళు దోశలు పోసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ విషయంలో అక్కడ మణికంఠ అండ్ ప్రేరణ ఉంటారు. అండ్ విష్ణుప్రియకి ఆకలేస్తుంది. విష్ణుప్రియ వెళ్ళి నాకు దోశ కావాలని అడుగుతుంది. అప్పుడు ప్రేరణ నేను వెయ్యను అనేసి అన్నట్టు అంటుంది. కాకపోతే మణికంఠ ఎందుకు పోనీలే పాపం తనకి రాదంట వేసిద్దాము అన్నారు. ఎవరి రేషన్ వాళ్ళు యూజ్ చేసుకోవాల్సిందే, కాదనట్లేదు. బట్ ఒక మనిషి ప్లేట్ తీసుకువచ్చి నాకు ఆకలేస్తుంది అన్నప్పుడు పెట్టడంలో తప్పు లేదు. అక్కడ మణికంఠ అయితే నాకు కరెక్ట్ అనిపించారు. ప్రేరణ అయితే కొంచెం ర్యాష్గానే బిహేవ్ చేశారనమాట. సో అదైతే నాకు తప్పుగానే అనిపించింది. మీరు ఎవరు ఏమనుకున్నా కూడా అదైతే ఒక మనిషి ఆకలి అని వచ్చినప్పుడు అది ఎంత పెద్ద టాస్క్ అయినా ఏదైనా కూడా వాళ్ళ స్ట్రాటజీనా, అది వేరే గేమ్స్లలో చెప్తున్నాను, లేదంటే వేరే విధంగా అయినా కూడా ఒక మనిషి ఆకలి అనేసి ప్లేట్ తీసుకొని వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం అది మానవత్వం అనేసి అనిపించుకుంటుంది అనమాట. నాకు అదే అనిపించింది. ఇంకా ప్రేరణ కోపంగా దోసి విష్ణుప్రియకి ఇవ్వడంతో విష్ణు హట్ అయ్యి ఏడుస్తుంది. అది ఒక చిన్న రచ్చ అవుతుంది. అక్కడ మళ్ళీ ప్రేరణ వెళ్ళి విష్ణుకి తినిపించడాలు అవి అవుతుంది. అలా అయిన తర్వాత మళ్ళీ మనీకి ప్రేరణకి రచ్చ అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ నాకు మనీ రైట్ అనిపించారు. విష్ణు కన్నా ప్రేరణ కన్నా నాకు మనీ రైట్ అనిపించారు. సరే ప్రేరణ అలా వేసింది, ఓకే ఫైన్, తనకి ఇష్టం లేదు కానీ వేసింది, అడ్జస్ట్ చేసుకొని తిందాం. ఎన్నో అడ్జస్ట్ చేసుకున్నాం లైఫ్లో, అది అడ్జస్ట్ చేసుకోవడానికి ఏమై ఉంటుంది. కాకపోతే అక్కడ పెద్ద రచ్చ అయింది. అదైన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేస్తారు. మన మెగాస్టార్ చిరంజీవి గారి పాట స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అందరూ కూడా ఫ్రెష్ అప్ అయి కూర్చునే ముందు ఇంకొక విషయం జరుగుతుంది. సోనియా నిఖిల్తో మాట్లాడుతూ ఉంటుంది అబౌట్ పృథ్వీ అన్నమాట. ఏదో చెప్తా ఉంటుంది. నాకైతే సోనియా చేసే విషయం నాకు అర్థం కావట్లేదు, అస్సలు నచ్చట్లేదు. అండ్ నిఖిల్ గేమ్ అయితే సోనియా వల్లే కొంచెం స్పాయిల్ అవుతుంది అనేసి అనిపిస్తుంది అనమాట. నిఖిల్ ఎంతో స్ట్రాంగ్ పర్సన్. నేను చాలా గేమ్స్లలో షోస్లలో చూశాను అనమాట. హీస్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అలాంటి పర్సన్ ఇక్కడ ఇలా ఎందుకు అయ్యాడో అర్థం కావట్లేదు. బట్ నిఖిల్ సోనియాకి దూరంగా ఉంటే హీ విల్ బీ ది బిగ్ బాస్ 8 విన్నర్ అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. లెట్స్ సీ అనేసి చూద్దాము. దెన్ అందరినీ సోఫాలో కూర్చుంటారు. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు 2 క్లైన్స్కి కూడా, అబ్బాయి క్లైన్కి అండ్ నిఖిల్ క్లైన్కి. నిఖిల్ నీ క్లైన్ గెలిచింది కాబట్టి నీకు ఇష్టమైన వస్తువుల్ని నువ్వు తీసుకోవచ్చు ఫస్ట్ బజర్ మోగేటప్పుడు నువ్వు వెళ్ళి. అండ్ అబ్బాయికి నువ్వు వెళ్ళి కూడా తీసుకోవచ్చు. బట్ నీకు రేషన్ అయితే సూపర్ మార్కెట్ కాదు, నార్మల్ బజార్. అంటే సూపర్ మార్కెట్ అంటే బాస్కెట్స్ ఉంటాయి, నార్మల్ అయితే గోన్ సంచులు ఉంటాయి, గోతాలు ఉంటాయి. సో గోతాల్లో వేసుకోవాలన్నమాట ఎవరు, మన అబ్బాయి. సో అలా వాళ్ళిద్దరూ వాళ్ళ టీంకి ఏమేమి కావాలో తీసుకువచ్చేస్తారు. వాళ్ళ శక్తి కొద్దికి, ఆ టైం కొద్దికి వాళ్ళు తీసుకువచ్చేస్తారు. ఇంకా బిగ్ బాస్ ఇంకొక ట్విస్ట్ ఇస్తారనమాట.
టీమ్ మెంబర్స్ అందరికీ, హౌస్ మేట్స్ అందరికీ. గ్యాస్ ఓన్లీ 14 అవర్స్ మాత్రమే ఉంటుంది పర్ వీక్లో. ఈ వీక్లో ఆ 14 అవర్స్లో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ 14 అవర్స్ అయిపోతే తర్వాత మీకు గ్యాస్ ఉండదు. ఆ 14 అవర్స్ కూడా 2 టీమ్స్కి అన్నట్టు బిగ్ బాస్ చెప్తారు. ఇంకా 2 టీమ్స్ కూడా డిసైడ్ అయ్యి వెంటనే వాళ్ళు ఓకే అన్నట్టు ఒక 22 సెకండ్స్ ఏమో యూస్ చేసుకుంటారనుకుంటా. 122 సెకండ్స్, 1 అవర్ 22 సెకండ్స్ యూజ్ చేసుకుంటారు. తర్వాత 12 అవర్స్ 38 అవర్స్ 12 అవర్స్ 38 మినిట్స్ ఉందనుకుంటా. సో ఇంకా అలా అవుతుంది. అలా అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి బిగ్ బాస్ ఒక గేమ్. ఈ గేమ్ని చూసారు అంటే మీకు సన్నీ గుర్తుకు రావాలి అండ్ ప్రియా గారు గుర్తుకు రావాలి, బిగ్ బాస్ 5 సీజన్ గుర్తుకు రావాలి. నాకైతే లిటరలీ సన్నీ గుర్తొచ్చారు అండ్ ప్రియా గుర్తొచ్చారు. ప్రభావతి 2.0. ప్రభావతి మీ ఇంటికి వచ్చింది, మీ క్లేన్ని మీరు కాపాడుకున్నట్టే నా క్లేన్ని కూడా నేను కాపాడుకోవాలి. సో నా క్లేన్ని కాపాడటానికి మీ హెల్ప్ కావాలి. పాములు వచ్చి నా గుడ్లను తినేస్తుంది. సో నా గుడ్లని మీరు కాపాడితే నేను మీకు తగిన రిజల్ట్స్ని ఇస్తాను, మీకు కొన్ని ఫలితాలను ఇస్తాను, మీకు కొన్ని స్పెషల్ థింగ్స్ ఇస్తాను అన్నట్టు చెప్తుంది ప్రభావతి 2.0. ఇంకా చూసుకోండి రచ్చ రచ్చ రచ్చ. ఈ రచ్చలో చూసారంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పృథ్వీ బలవంతుడు, నోరు పారేసుకునే యష్మి, నోరు పారేసుకునే ప్రేరణ, బలవంతుడైనటువంటి నిఖిలు, బలం లేనటువంటి మణికంఠ, ఇంకా తిక్కగా బిహేవ్ చేసే విష్ణు, శక్తి లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. సో అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా గేమ్ని మొదలు పెడతారు. గేమ్ని మొదలు పెడితే ఇంకా అక్కడ చూసుకోండి రచ్చ రచ్చ అవుతుంది. అభయ్ నవీన్ టీం అయితే కొంచెం వీక్గానే ఉన్నారు జెంట్స్ ఉన్నా కూడా, బట్ నిఖిల్ టీం స్ట్రాంగ్గానే ఉంది. సో నిఖిల్ టీంలో 2 జెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు చాలా బాగా ఆడారు. బట్ అక్కడ పృథ్వీ చేసింది నాకైతే ఏమాత్రం నచ్చలేదు. మనుషుల్ని అలా పట్టి లాగేస్తున్నాడు. అసలు అతనికి శక్తి ఎంత ఉందో ఆ శక్తి మొత్తాన్ని ఉపయోగించి అసలు పట్టి తోసేస్తున్నాడు. అసలు ఎట్ట తోస్తున్నాడో అతనికే అర్థం కావట్లేదు, అట్లా తోసేస్తున్నాడు. అదైతే నాకు కరెక్ట్ కాదనిపించింది. ఇంకా ఆదిత్యతో కొంచెం రచ్చ అయినప్పుడు F వర్డ్స్ యూజ్ చేశాడనమాట అక్కడ. సో బిగ్ బాస్ కూడా మ్యూట్ చేశారు ఆ వర్డ్స్ని. ఇంకా ఉంటుంది చూడండి పృథ్వీకి సండే ఫట్ అని ఇవ్వబోతారనమాట నాగార్జున గారు. ఏం చేస్తారో చూడాలి. ఇంకా మణికంఠకి అక్కడ బాగాలేక పడిపోతాడు, డాక్టర్ దగ్గరికి పిలుస్తారనమాట. అలా అయిపోయిన తర్వాత మణికంఠ అని ఆట ఆడొద్దు అనేసి అభయ్ నవీన్ చెప్పిన తర్వాత కూడా మణికంఠ ఫీల్ అయ్యి నేను ఆడుతా, ఈ గేమ్ నా లైఫ్, నా వాళ్ళని నేను తెచ్చుకోవాలంటే నేను ఆడతా ఈ గేమ్ అన్నట్టు ఇచ్చేశారు. ఇంకా పౌజ్ నుండి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ సో గుడ్లను లెక్క పెట్టమంటారు. గుడ్లని లెక్క పెట్టిన తర్వాత అందరూ కూడా సో నిఖిల్ టీం వచ్చి 66 ఎగ్స్ అండ్ అభయ్ టీం వచ్చి 30+ ఉంటుందన్నమాట. సో ఇక్కడ అభయ్ టీంలోని ఎగ్స్ తక్కువ కాబట్టి బిగ్ బాస్ నిఖిల్ టీంకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తారనమాట స్పెషల్గా. అదేంటంటే సో మీ ఎగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో శక్తి టీం వాళ్ళు వచ్చి కాంతార టీంలో ఉన్నటువంటి ఒక పర్సన్ని గేమ్ నుండి స్టాప్ చేయొచ్చు, వాళ్ళు ఆడకుండా పౌజ్ చేయొచ్చు అనేసి. ఇంకా అభయ్ నవీన్ టీంలో చెప్పాల్సిన అవసరం లేదు, మన నబీల్ని స్టాప్ చేయిస్తారు. ఎందుకంటే అతను చాలా శక్తివంతుడు కాబట్టి, అతనికి ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది, తను చాలా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి అతన్ని గేమ్ నుండి స్టాప్ చేయించేస్తారు. ఇంకా గేమ్ అక్కడికే పౌజ్ అవుతుంది. బట్ అక్కడికి గేమ్ అయిపోతుంది, ఎపిసోడ్ కూడా అయిపోతుంది. బట్ ఇక్కడ వచ్చి ప్రేరణ నోరు కానీ పృథ్వీ నోరు కానీ మంచిదే కాదండి. వాళ్ళకైతే సండే ఉంటుంది, పక్కా ఉంటుంది. పృథ్వీకి అయితే ఏం చేస్తారో తెలియదు బిగ్ బాస్ అయితే. సో నాగార్జున గారు వచ్చి మాత్రం వేసుకోపోతారు. లాస్ట్ వీకే వార్నింగ్ ఇచ్చారు నాగార్జున గారు, ఏమంటే సో ఇలా F వర్డ్స్ యూజ్ చేయడం మానే పృథ్వీ అన్నారు. బట్ తను మానకుండా అదే ఆవేశంలో అలా మాట్లాడుతున్నారు. ఆవేశం అన్ని రకాలుగా అనార్థాలని గురి చేస్తుందన్నమాట. మన కోపాన్ని మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది మనకి. సో కోపాన్ని, ఎవరికైనా కోపం ఉంటే మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి.
అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్స్ ఆర్ అట్ ప్రెజెంట్ అప్డేట్స్ అండ్ Bigg Boss 8 reviews. Stay tuned guys. Keep smiling always.